ప్రైజ్ లార్డ్. దేవుని అత్యున్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. కీర్తనలు 42:5. నా ప్రాణమా, నీవు ఎలా కృంగియున్నావు? నాలో నీవేళ తొందరపడుచున్నావు? దేవుని యందు నిరీక్షణయుంచుము. ప్రియమైనవారలారా, మరి మంచి మాటలు ఇక్కడ కనపడుతున్నాయి. మరి కుంగిన పరిస్థితి మానవ జీవితంలో శ్రమలు, శోధనలు సర్వసాధారణమండి. అనుకూలతలు కాస్త ఒక్కొక్కసారి ప్రతికూలతగా మారిపోతాయి. మరి ఆ ప్రతికూల పరిస్థితిని ఎలా జయించాలి, దానికి మార్గం ఏంటి అని మనిషి ఎంతగానో ఆలోచిస్తూ ఉంటాడు. మరి ప్రతికూల పరిస్థితుల నుంచి నన్ను బయటికి ఎవరు తీసుకొస్తారు అని అనుకుంటూ ఉంటారు. కానీ ప్రియమైన వల్ల ఈ ప్రతికూలతలో ఉన్న పరిష్కారం ఏంటంటే, మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని ఏంటంటే తొందరపడకూడదండి. తొందరపడకూడదు. ఎందుకంటే తొందరపడిన మన జీవితాలు, చాలా మంది ఏంటంటే తొందరపడిపోతూ ఉంటారు. ప్రతి దానికి తొందరపడటం వలన ఎన్నో అనర్థాలు, ఎన్నో నష్టాలు కలుగుతూ ఉంటాయి. ప్రియమైన వల్లరా, తొందరపాటు వలన ఎంతో మంది ఎన్నో రకాల బాధలు పడిన వారు కూడా ఉన్నారు. అలాగే కృంగిపోవటం, ఇక అయిపోయింది నా జీవితం, మరొకటి లేదు అంటూ అవిశ్వాసానికి లోనైపోవటం, ఆశలన్నీ ఇంకా ఏమీ లేవులే అని అనుకోవటం, తర్వాత నిరీక్షణ లేకుండా ఉండటం. కానీ నిరీక్షణ ఉంచుమని భక్తులు కొరా కుమారులు అంటున్నారండి. ఎందుకంటే దేవుని యందు నిరీక్షణ ఉంచాలి. ఆనాడు అబ్రహాము దేవుని యందు నిరీక్షణ ఉంచాడు కాబట్టి ప్రియమైన వల్లరా, మరి చక్కగా తన సంతానమును, ఆశీర్వాదమును తను చూడగలిగాడు. ఈ భక్తుడైన యోబు నిరీక్షణ ఉంచాడు కాబట్టి రెండంతుల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ప్రియమైన వల్లరా, భక్తుడైన పౌలు నిరీక్షణ ఉన్నాడు కాబట్టి ఆ సముద్రపు ప్రమాదాలలో నుంచి తను బయటపడగలిగాడు, గొప్ప సువార్త చేయగలిగి ఉన్నాడు. అటువలే మరి నిరీక్షణ కలిగి మనం జీవించాలి. అలాగే ఎల్లప్పుడూ కూడా ప్రభువుని స్తుతిస్తూ, ప్రభువు మీద ఒక విశ్వాసం కలిగి, నమ్మకం కలిగి ఉన్నప్పుడు సమస్యలైనా, శోధనలైనా, సుడిగుండాలైనా వాటన్నిటి నుంచి మనం దాటగలుగుతాం. ఇక ఎటువంటి ప్రతికూలత ఉన్నా వాటిని దేవుడు అనుకూలంగా మార్చగలుగుతాడండి. మరి ఎటువంటి భారాలైనా, బాధలైనా వాటన్నిటిని కూడా జయించే శక్తిని దేవుడు అనుగ్రహిస్తాడు. కావున ఈ ఉదయకాలం ముందు ఆలోచించండి, మరి నీ జీవితము ప్రతికూలతలో ఉందో, అనుకూలతలో ఉందో. కానీ ప్రియమైన వారలారా, ఒకవేళ మీరు ప్రతికూలమైన పరిస్థితుల్లో ఉంటే తొందరపడకుండా, కృంగిపోకుండా ప్రభువునందు విశ్వాసం ఉంచండి, నిరీక్షణ ఉంచండి, ప్రభువును ప్రార్థించండి. ఖచ్చితంగా ఆ యొక్క పరిస్థితుల్లోంచి దేవుడు బయటపడడానికి చక్కటి పరిష్కార మార్గాన్ని ఇస్తాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.